వెల్కమ్ బ్యాక్ టు అఫియా వ్లాగ్. ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ పెడుతున్నాను, సారీ. సో ఇక్కడ మా తమ్ముడు బీవచ్చంగా ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు దోశ వేసేదానికి ట్రై చేస్తుంటే తను వచ్చి నాకు పప్పులు వేయి పుటానాలు వేయి అంటుంది. సో ఇంకా తనకు ఫస్ట్ పప్పులు వేసి తరిమేశారు. అన్ని నుంచి ఇంకా తర్వాత నా టార్గెట్ అన్నట్టు వేసుకున్నారు. నాకు బేసి అంటే నేను అదే కోపంతో నేను వేయను, ఎప్పుడు నేనే వేయాలి, నువ్వు ఈసారి వేసుకో, ఏ మగపిల్లలు వేయలేరు దోశ మాత్రం అంతే. ఇంకా అప్సెట్ అయినా. సో నాకు ఇంత మాట అంటామా, ఇంకా వాడే వేసుకున్నారు అంతా. సో వాడి దోశలు చూడండి వాళ్ళలాగానే వచ్చినాయి అనమాట. కొంచెం బాగా రాలేదనమాట. సో బేరం వచ్చింది, అది ఇంకా పెనం ఇంకా కాలేదు, కానీ వాడు వేసేసారనమాట. నేను అదే జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ దోశ కూడా ఎర్ర కదా అప్పుడే తిప్పుతున్నారు వాడు. సో తిప్పడం వల్ల ఏమైంది, తునిగిపోయింది. ఫస్ట్ దోశ అంటే నేను అరిచాను, అది ఇంకా కాలేదురా, బాగా కాలేదంటే ఇంకా ఒక పక్క కాలింది అని తిప్పారు. సో నిజమే ఒక పక్క కాలింది, కానీ ఒక పక్క అస్సలు కాలేదు. సో ఆ విధంగా ప్యాన్ పెట్టి మీకు మాకు మీ వీడియో నచ్చితే అదో ఇట్లా ఉంటుంది. మళ్ళీ మా ఆడోళ్ళకి పేర్లు పెడతారు ఏమైనా చేస్తే. పల్లాక్ ప్లేట్ వారు ఏందో సాధిస్తున్నట్టు వారి ఫీలింగ్ అనమాట. ఏం సాధించినావురా నువ్వు? దోసరా వడలకప్ప. సో మీరే చూసారు కదా వాడు ఏమన్నారో. సో వాడు ఏం మాట్లాడుతున్నారో వాడికి అస్సలు అర్థం కావడం లేదు. దోశ అంటే అంత బాగా వేసాను, అదేం తునిగిపోయింది అంటే లేదు సార్ బాగా వస్తుందని చెప్పాను. సో అలానే వచ్చింది. సో నువ్వు దోశ వేస్తూ ఉంటే రేపు పొద్దున్న అయిపోతుంది జరుగు, నేను వేసాను అంటే నేను తగ్గేదిలే, నేనే వేసాను నిలబడి వేస్తూ ఉన్నారనమాట. సో ఇలా ఫన్నీ మూమెంట్ అనమాట. మా తమ్ముడితో ఎక్కువ బాండింగ్ కూడా వాడతాం. మా అన్నతో ఎందుకు తక్కువ అంటే వాడు ఎక్కువ బిజీ అంటే పనికి పోతారు కదా. సో దానివల్ల సో ఇంత లోపలంతా మా పాప 1 minute ఎంత రచ్చ చేసి పెట్టింది. అంతా అరిచాను, గట్టిగా అరిస్తే చూడండి, మీరే చూడండి. ఇల్లంతా ఎంత సర్దినా కూడా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలానే చేస్తుంది, నా ఇంట్లో అలానే చేస్తుంది, మా అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా విపరీతంగా చేస్తుంది, కిందకి దిగిపోతుంది అక్కడైతే. సో ఇట్లా చేస్తుంది, ఏమో కింద పోయి దాంకుని నేను ఎక్కడ అరుస్తాను ఏమో అని. సో ఇట్లా మా పాప తెలివి, ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అనమాట. వాళ్ళ తెలివి ముందు మన తెలివి ఎక్కడ అసలు అర్థం కాదనమాట. సో నేను ఎక్కడ అరుస్తాను పోయి కింద దాంకుని, నేను ఎక్కడ బయట అంతా వెతికొస్తే తను కిందనే ఉంది అనమాట. సో ఇంకా అంత లోపల మా తమ్ముడు ప్లేట్ అక్కడ పెట్టి ఇంకా ఎన్నో ఫోన్ వచ్చి చూస్తున్నారనమాట. సో అన్నీ సర్దుకొని ఇంకా ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ పార్క్కి వెళ్ళాం, అది పొద్దున అనమాట. సో మధ్యాహ్నం నుంచి అంతా రికార్డ్ చేయలేకపోయాను, సారీ. సో ఇంకా ఈవినింగ్ మా పిల్లలు, మా వదిన, నేను, మా పిల్లలు సడన్గా ప్లే జోన్ అని అనుకొని పోయినాము. సో ప్లే జోన్ ఎందుకులే, పార్క్ అయితే చాలా బాగా ఆడుకుంటారు కదా, అంత ప్లే గ్రౌండ్ చాలా బాగుంటుంది, అది కూడా మన నెహ్రూ పార్క్ ఫ్రీ కదా అని అక్కడికైతే వెళ్ళిపోయినాము. ఇది చాలా లేట్ అయిపోయింది, 20 days బ్యాక్ బ్లాగ్ అనమాట. సో ఇంకా ఇలానే లేట్ అయిపోయింది. ఇంకా హాది బర్త్డే చేశారు. ఆ తర్వాత ఇంకా నేను చాలా వ్లాగ్స్ చేశాను, పెట్టడం కావడమే లేదన్నమాట. మొన్న బ్లాగ్ చేశాను కాబట్టి ఇంకా పెడుతున్నాను కంపల్సరీ. పార్క్కి వెళ్ళింది డే అంతా ఏం చేశాను, ఏంటి స్పెండ్ చేశాను. ఇంకా ప్లీజ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేసే వాళ్ళందరికీ నాకు ఇంకా మోటివేషన్ ఇచ్చినట్టు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వ్యూస్ వస్తున్నాయి కానీ 97% నాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూపిస్తుంది నాకు. సో ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది చూసాను, మళ్ళీ చెప్తున్నారు, చాలా అంటే నాకు ఒక వ్యూస్ చాలా బాగా వస్తుంది, ఏం పెద్ద వ్యూస్ అని కాదు. సో నేను కష్టపడి వ్లాగ్ వేస్తున్నాను కాబట్టి నాకు ఒక సబ్స్క్రైబర్ పెరిగినా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా రెస్పెక్ట్ ఇస్తాను. సో ప్లీజ్ చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇది కూడా ఉంది 3D అంటారు కదా, స్పెట్స్ లాగా. సో అలా పెడితే పిల్లలు నిలబడ్డారనమాట. సో వాళ్ళు పడిపోతున్నారు, అరుస్తున్నారు గట్టిగా. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే, నేను ముందే డ్రాలు కదా అనేసి, ఇంకా డ్రాలు అంటే ఇంకా భయం ఎక్కువ నాకు, ఇంక అందుకని పెట్టలేదు. సో మరీ కాస్ట్ ఎక్కువ చెప్పేశారు, ఇంకా ఎందుకు అదంతా అని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ శిల్పారాం వెళ్ళాను, అది కూడా వ్లాగ్ తీసాను, ఖచ్చితంగా అది పెడతాను. అది బర్త్డే వ్లాగ్ తీసాను, అది పెడతాను. మా ఇంటికి సాయిల్ వచ్చిందే, మా లైఫ్ ఏం చేశాను టుడే అనమాట, అది కూడా పెడతాను. ఇంకా మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది పెట్టేసి. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చేసుకొని మరీ పెడతాను. సో మా పాపతో అస్సలు కావడం లేదు. ఇక్కడ నాకు ఆయాసం కూడా చాలా ఎక్కువ అయిపోయింది, దానివల్ల నేను మాట్లాడితే ఆయాసం ఎక్కువ వస్తుంది. ముందుతో వ్లాగ్లు చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటుంది.
బ్యాక్ ఆఫ్ ది వ్లాగ్లో చూసిందే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. నేను చాలా ఆయాసపడుతూ మాట్లాడినంత మా హస్బెండ్ చెప్పాను, నాకు కూడా తెలియదు. సో అవునా, నేను ఓపెన్ చేసుకొని చూసుకున్నంత వరకు నాకు తెలియదు అనమాట. సో ఆయాసపడుతూనే ఉంటాను. మైక్ ఉంది మాడితే ఇంకా దగ్గరగా మాడితే అంటే ఆయాసం ఎక్కువ దాంట్లో వినిపిస్తుంది. సో అందుకే నార్మల్గా మాట్లాడతాను. ఇక్కడ మా పాప చేసే డ్యాన్స్లు అవన్నీ చాలా బాగున్నాయి కదా. సో ఎంజాయ్ చేయండి. మా పాపతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు పెడతాను. ఎందుకంటే తను అసలు వీడియోలోకి రాదు. అల్లరి ఇక్కడ చేసిన ఫోన్ వ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. సో మా పాపకి 10 days నుంచి అస్సలు బాగా ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ అనమాట. సో ఇన్ఫెక్షన్ ఇదంతా ఇది 10 days నుంచి వేద్దామని 10 days నుంచి నాకు కావడం లేదు. తనకు బాగుందంటే నేను పడిపోయాను, నాకు ఫీవర్ వచ్చేసింది. సో ఇలా అనమాట. ఇప్పుడు బాగుంది, ఈరోజు బాగున్నామంటే మా అత్తల ఇంటికి వెళ్ళేసి వచ్చాము. సో ఈరోజు బాగుంది కాబట్టి నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ చూసి ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇన్నిసార్లు చెప్తారో అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరే నాకు సపోర్ట్ అనమాట, మీరే నాకు పెద్ద ఫ్యామిలీ అనమాట. సో చేస్తూ ఉంటే లైక్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇక్కడ పార్క్లో ఆడడం ఫుల్ అయిపోయిందనమాట మా పాపతో. ఇంకొక బెలూన్ టీవీ లేదు, నాకు అది వద్దు, కలర్ సెలెక్షన్ అనమాట. కలర్ సెలెక్షన్ అంటే మళ్ళీ సేమ్ బెలూన్ తీసుకొని మళ్ళీ అది పెట్టేసింది. కాదు పింక్ తీసుకుంటే ఏందో ఆమె పిచ్చి అనమాట. తీసుకుందా ముందర పోయిందా ఒక్క సెకండ్లో పగలు కొట్టేసింది. సో అందుకే ఇంట్లో చేతిలో బెలూన్ లేదు. తర్వాత ఇంటికి వచ్చాము అమ్మోళ్ళ ఇంటికి. సో ఆ తర్వాత తను పిచ్చి పనులు చూడండి ఇట్లానే చేస్తుంటుంది ఇంట్లో. అస్సలు ఒక్క సెకండ్ ఖాళీగా కూర్చున్నామంటే ఆ పిల్లకి తెలియదు అనమాట. పిల్లలు ఇంకా అంతే కదా, ఇంకా కాళ్ళు వచ్చేసి చక్రాలు అమ్మంటే తిరుగుతూనే ఉంటుంది, ఇంకా అదే పని అనమాట. సో ఇలా మా పాపతో రోజంతా నాకు గడిచిపోతుంది. సో తను ఇంకా ఎక్కువ సతాయిస్తుంది. తన వల్ల నాకు అసలు వీడియో అప్లోడ్ చేయడం కావడం పెట్టడం అసలు కావడం లేదనమాట. సో తనతో అయితే నేను చాలా ఖచ్చితంగా పెడతాను. ఇంకా నెక్స్ట్ డే మధ్యాహ్నం ఐస్ క్రీమ్ కొనుక్కొని మరీ తింటుంది. ఆ తర్వాత మా అరిచింతే ఇంకా డ్రెస్ చేయించుకుని బాగా బట్టలు వేసి కుజ్జులో కూర్చోబెడితే ఇంకా మా తమ్ముడితో మా అన్నతో కొట్లాడుతూ ఉందన్నమాట. సో తను చిన్న పనులు అనమాట. సో వాడు చెప్తున్నారు ఇదే అఫ్ గురించి చాలా అత్తి అయిపోయింది ఇది అది అనమాట. సో చాలా డీప్ డిస్కషన్లు ఉన్నారు ఆమె గురించి. ఆమె వచ్చి అవును అని తల ఊపుతూ ఉందన్నమాట. నాకు అప్పుడు కొంచెం లైట్గా హెడ్ఏక్ అనిపించింది. ఇంక తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంటికి వెళ్ళిన మా పాప చూడండి మా హస్బెండ్ ఎట్లా బిహేవ్ చేసిందో, ఎట్లా భయపడిందో మీరే చూసి कुर्सी में हरा पूरी देखो क्या करी तोड़ फाड़ को डाल अंदर कुर्ची कहाँ है हालत कुर्ची मतलब कांती हालत कुर्ची है తను పనుకోకుండా నన్ను అస్సలు పనుకొని ఇవ్వడం లేదనమాట. అస్సలు నైట్ 12 అవుతుందన్నమాట. ఫుల్ ఏసీ వేసుకున్నాము. నాకైతే ఫుల్ చలిగా ఉంది. దీన్ని చూస్తే అస్సలు పనుకోవడం లేదు. సో దీనికి ఏమైనా సలహా ఉంటే ఎవరైనా చెప్తారా? తను ఏం చేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. నా బెడ్షీట్లో కప్పుకొని అల్లరి పనులన్నీ చేస్తుంది అనమాట. చూడండి కాళ్ళ దగ్గర చూసారా అనిపిస్తుందా? తనే అనమాట అత్తి పిల్ల. ఇప్పుడు ఏసీ రిమోట్ తీసుకొని నొక్కేస్తుంది. ఇది పని మా పాపది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ యొక్క లైక్ షేర్ నాకు తప్పకుండా కావాలి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంచి వీడియోస్తో వస్తాను. అలానే నా వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ గుడ్ నైట్. ఓకే సే గుడ్ నైట్.